హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే ఒక స్పెషల్ వీడియో అనే చెప్పాలి. ఎందుకంటే నేను కొన్ని రోజుల క్రితం కమ్యూనిటీలో అడిగాను, ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్స్ అన్నవి మీకు ఇలా వీడియో రూపంలో చెబుతానని చెప్పి. ఇదేంటి ఆన్సర్స్ చెప్తానన్నారు, మరలా ఇక్కడ కేక్ తయారు చేసే విధానం చూపిస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కొద్దిసేపు వెయిట్ చేయండి, ఈ క్లిప్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానో మీకు చెప్తాను. ఈ కేక్ వీడియో అన్నది కొన్ని రోజుల క్రితం తీయడం జరిగింది. మీ అందరికీ చాలా నచ్చుతుందని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఈ కేక్ తయారు చేసిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ అస్సలు అనిపించలేదు. పర్ఫెక్ట్గా ఉంటేనే మీ దాకా నేను తీసుకొని వస్తాను, ఏ వీడియో అయినా సరే. కేక్ చూడ్డానికి చాలా మంచి కలర్లో ఉంది, ఈవిడ ఎందుకు ఇది పాడైందని అంటున్నారు అని చెప్పి మీలో చాలామందికి డౌట్ రావచ్చు. ఇది నిజంగానే బేక్ అయినట్టు మీకు అనిపిస్తుంది, కానీ మధ్యలో సింక్ అయింది. సైడ్స్ని చూస్తున్నారా, కొద్దిగా లూజ్ అయింది. ఇలా అస్సలు అవ్వకూడదు కేక్. ఇలా ఎందుకు అయిందంటే కేక్ మధ్యలో బేక్ అవుతున్నప్పుడే పవర్ పోయింది. వెంటనే అనుకున్నాను కుక్కర్లోకి చేంజ్ చేసేద్దామని చెప్పి, కానీ కుక్కర్ కూడా ఖాళీ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పవర్ వచ్చింది. అప్పుడు మనం ఏమీ చేయలేం. ఇది ఆ హీట్కి మెల్లగా లోపలే ఈ విధంగా బేక్ అయిందనమాట. అంటే ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా ఓటీజీలో, దానివల్లే ఇది బేక్ అయింది. కానీ ఆ సైడ్స్ని లూజ్ చేసింది, మధ్యలో కొద్దిగా డంప్ చేసింది, కొద్దిగా బేక్ కూడా ఇంకా అవ్వలేదు. అందుకే ఈ కేక్ నాకు పర్ఫెక్ట్గా అనిపించక మీ దాకా నేను పోస్ట్ చేయలేదు. మన ఛానల్లో ప్రతి కేక్ వీడియో అయినా సరే, కుక్కీస్ అయినా, చాక్లెట్స్ అయినా, మీరు ఏది చూసుకున్నా సరే, ఈవెన్ బ్రెడ్స్ అయినా సరే, అందరూ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. బేకింగ్ తెలియని వాళ్ళైనా సరే సునాయాసంగా చేయగలుగుతున్నారు. అది ఎందువల్ల? నేను పోస్ట్ చేసే ప్రతిదీ టెస్ట్ డ్రైవ్ చేస్తాను, అది బాగుంటేనే మీ దాకా తెస్తాను. అందుకే మీకు వేస్టేజ్ అన్నదే లేకుండా మీరు పర్ఫెక్ట్గా కేక్స్ చేయగలుగుతున్నారు. నేను ఛానల్ పెట్టిందే అందుకు, మీరందరూ పర్ఫెక్ట్గా కేక్ చేయాలనే ఉద్దేశంతోనే. ఇంక పదండి, మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పేస్తాను. మమత గారు అడిగిన క్వశ్చన్ పైన చదవండి, నేను ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తాను. నాది కూడా ఎల్జీ 28 లీటర్స్ కన్వెక్షన్ అవనండి. ఒకసారి మీరు లాంగ్ వీడియోలో చూస్తే నేను దాంట్లో ఒక కేక్ కూడా చేసి చూపించాను ఛానల్లో. ఇక్కడ కేక్ బేక్ చేసే విధానంలోనే ఎక్కడైనా మీరు మిస్టేక్ చేస్తున్నారేమో చూసుకోండి, నేను ఇక్కడ చెప్తాను. కేక్ టిన్ని ఎక్కడ పెట్టాలంటే, గ్లాస్ ప్లేట్ ఇస్తారు కదా, దాని మీద చిన్నది మనకి స్టాండ్ లాంటిది ఇస్తారు పిజ్జాస్ చేసుకోవడానికి అవన్ కొన్నప్పుడే. ఆ స్టాండ్ పెట్టి దాని మీద మీరు కేక్ టిన్ని పెట్టాలి. అప్పుడు కేక్ బేక్ అవుతున్నప్పుడు మనకి హీట్ అనేది బాగా ప్రొడ్యూస్ అయ్యి కేక్ని పర్ఫెక్ట్గా మనకి బేక్ అవ్వడానికి అది చాలా తోడ్పడుతుంది. అందుకే నేను లాంగ్ వీడియోలో మీకు అవన్లో ఏ విధంగా కేక్ చేయొచ్చు అన్నది కూడా చూపించాను, ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు నీలిమ గారి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. నా పెయిడ్ క్లాసెస్ అన్నవి నేను ఫిబ్రవరిలో పెడతానండి. జనవరిలోనే ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లోనే నేను పోస్ట్ చేస్తాను. అప్పుడు నాకు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ అనేవి మీకు పెడతాను. కర్డ్ని ఎప్పుడైనా సరే ఓవర్గా మీరు మిక్స్ చేయకండి. హ్యాండ్ విస్క్తోనే చేసుకోవచ్చు, లేదు నేను బీటర్తోనే చేస్తానంటే బీటర్తో కూడా చేయొచ్చు. స్లోగా పెట్టుకొని బీట్ చేయండి, సరిపోతుంది. వైష్ణవి గారు, మీరు కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ చేస్తున్నప్పుడు టెంపరేచర్ ఎలా ఉందో చూసుకోండి. కొద్దిగా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు పైది హార్డ్ అవుతూ ఉంటుంది, కొద్దిగా గట్టిగా అయిపోతాయన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, టెంపరేచర్ని తగ్గించుకొని బేక్ చేయండి. ఈసారి అలా చేసిన తర్వాత ఎలా ఉన్నాయి కేక్స్ అన్నవి కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. కుసుమ గారు, మీరు కేక్ బేక్ చేసే ముందే అంటే టిన్లో వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. మరొకటి, టిన్ సైజెస్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి బేకింగ్కి. నేను ప్రతి వీడియోలోని ఈ రెసిపీకి ఈ టిన్ యూజ్ చేయండి అని చెప్తాను చాలా క్లియర్గా. నా కేక్స్ అన్నీ మీరు చూసుకోండి, ఎక్కడా కూడా హైట్ రావు, ఎక్కడ డంప్ అవ్వదు, ఎక్కడ కూడా బ్రేక్ ఉండదు, ఈవెన్గా వస్తాయి. అది ఎందువల్ల? టిన్ సైజ్ పర్ఫెక్ట్గా తీసుకోవడం వల్ల. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎసెన్స్కి ఎమల్షన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎసెన్స్ అంటే ఓన్లీ మనకి ఫ్లేవర్ మాత్రమే ఇస్తుంది, కలర్ ఇవ్వదు. అదే ఎమల్షన్స్ అనుకోండి, మనకి కలరు ఇస్తుంది, ఫ్లేవరు ఇస్తుంది. ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా, అంటే అది ఎమల్షన్స్ అనమాట. ఎందుకంటే మళ్ళీ కలర్ ఒకటి ఎసెన్స్ ఒకటి కొనుక్కోకుండా రెండు కలిపి ఒకే బాటిల్లో వాళ్ళు అమ్ముతారు.
సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది వాడుకోవచ్చు. కవిత గారు, నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్ వీడియోలో చూపించానండి. మ్యాజిక్ బ్రాండ్లోనే మీకు గోల్డ్ డస్ట్ అని చెప్పి అమ్ముతారు. దాంతో నేను రాస్తానన్నమాట ఫాండెంట్ మీద పేర్లు. అపర్ణ గారు, యాక్చువల్గా కూల్ కేక్స్ అంటేనే అవి చల్లగా ఉండే కేక్స్ అని అర్థం. అవి ఫ్రిడ్జ్లోనే ఉండాలి. మనం ఒక్కసారి దాని మీద క్రీమ్ అప్లై చేస్తాం కదా, దాన్ని క్రమ్ కోట్ అంటారు. అప్పుడు ఆ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి మరలా తీసి మీకు నచ్చిన కలర్ని పైన అప్లై చేస్తాం కదా, అది మొత్తం ఫినిష్ అయ్యే కేక్ అనమాట. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. మీరు మీ కస్టమర్స్కి ఇచ్చే వరకు కూడా అది ఫ్రిడ్జ్లోనే ఉండాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అందుకే దీన్ని కూల్ కేక్స్ అని పిలుస్తారు. ఇది బయట ఉండకూడదు, ఫ్రిడ్జ్లోనే ఉండాలి. బయటన ఒక ½ అవర్ వరకు అయితే మెల్ట్ అవ్వకుండానే ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ టైం అయితే మటుకు ఉండదు, మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనం వీణా సిస్టర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. మీరు అడిగిన క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. దానికి ఆన్సర్ అయితే, నేను ఈ బేకింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఈ డిసెంబర్కి 13వ సంవత్సరం. మీరు ఎక్కడైనా బేకింగ్ నేర్చుకున్నారా, లేకపోతే మీరు ఓన్గా అంటే సెల్ఫ్గా నేర్చుకున్నారా అని మీరు అడిగారు కదా. నేనైతే సెల్ఫ్ థాట్ బేకర్ని అస్సలు కాదండి, ఫుల్లీ ప్రొఫెషనల్ బేకర్ని. నేను చక్కగా మనీ ఇచ్చి బోల్డ్ క్లాసులకు వెళ్ళి నేర్చుకున్నానండి ఈ బేకింగ్ని. నాకు పెళ్ళి 20వ సంవత్సరంలో అయ్యిందండి. అప్పుడు మీ అందరూ ఇంకా నాకు తెలిసి 10th క్లాసు 8th క్లాసులు చదువుతూ ఉండొచ్చేమో. జస్ట్ డిగ్రీతో నేను పెళ్లి చేసుకున్నానండి 2005లో. అప్పుల్లో మనకి ఫోన్ యాక్సెసిబిలిటీ కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనం ఎవరికైనా చేసినా డబ్బులు పడిపోయేవి, వాళ్ళు ఎవరైనా మనకి చేసినా డబ్బులు పడిపోయేవి. నాకు వంట కూడా సమంగా రాదు. నేను వైజాగ్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయాను. మీరు నమ్ముతారో లేదో, మనకు తెలియని ఒక ప్రపంచంలోకి నేను వెళ్ళాను. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే మటుకు హిందీ రాయడం వస్తుంది, కానీ మాట్లాడడం అంత ఎక్కువ రాదు, అర్థం కూడా అవుతుంది. అక్కడికి వెళ్ళాక నేను మెయిన్గా ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం హిందీ. అది ఎలాగోలాగా సీరియల్స్ చూసేసి నేర్చేసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగిందిలండి. ఆ తర్వాత నా ఏజ్ పిల్లలందరూ కూడా అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, 20 ఏళ్ళకి పెళ్ళేంటి, మీ వైపు ఇలాగే చేసేస్తారా అని చెప్పి. అక్కడ చాలామంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అందులో కొంతమంది అయితే పెళ్ళికి ముందే, అంటే ఇంకా పెళ్ళి ఎప్పుడో అవుతుంది కానీ ముందుగానే వాళ్ళకి కుకింగ్ క్లాసులకి, తర్వాత స్టిచ్చింగ్కి, ఇంకా వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ముందుగానే వాళ్ళకి క్లాసులకు పంపించేవారు. నాకు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మన వైపు అసలు వంట రాకపోయినా ప్రాక్టీస్ అంతా హస్బెండ్ మీద చేయమని పంపించేస్తారు. వీళ్ళేంటి ముందుగానే చక్కగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ముందుకు వెళ్ళడానికి చూస్తున్నారు అని చెప్పి. మీ బేకింగ్ జర్నీ చెప్పమంటే చెప్తున్నారేంటని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే నా తొలి అడుగు ఇక్కడే పడింది, అందుకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ నాకు పూజ అని ఒక ఫ్రెండ్ ఉంది. ఇప్పుడైతే తన డాక్టరు. తను నాకు ఒక ఐస్ క్రీమ్ రెసిపీని నేర్పించింది. మీరు నమ్ముతారో లేదో, అసలు నేను తిన్న ఇన్ని ఐస్ క్రీమ్లలోనే నాకు అది ఎంతో బాగా నచ్చిందనమాట. అందులో వేసే ఇంగ్రీడియంట్స్ వెతకడానికే మాకు 2 వారాలు పట్టింది. ఎక్కడ దొరుకుతాయో కూడా నేను అడగలేదు, ఎందుకంటే తను నాకు లిస్ట్ ఇచ్చింది, సరేలే తెచ్చేసుకుందామని చెప్పి. కానీ ఎక్కడా కూడా నాకు దొరకలేదు. ఆ తర్వాత ఎలాగోలాగా ఒక షాప్లో అన్నీ దొరికాయి, తీసుకొచ్చి ట్రై కూడా చేశాను. బట్ తనంత బాగా రాకపోయినా ఏదో ఒకటైతే వచ్చింది. అప్పుడు మా హస్బెండ్ అన్నారు, నువ్వు కూడా వెళ్తావేమో వెళ్ళు అని. నేను ఎన్ని ఫెయిల్యూర్స్ వంటలు చేసేదాన్నంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను. నాకేమీ రాదు, మార్నింగ్ లెగ్గానే నేను వైజాగ్ ఫోన్ చేసేదాన్ని, మమ్మీ త్వరగా చెప్పాయి, ఉదయాన్నే ఇప్పుడు నేను ఏంటి చేయాలి, ఇవి చేయాలా అవి చేయాలా, ఆనియన్స్ వేసాను, టమాటా వేయాలి, ఇలా నేను అడిగే లోకే బోల్డ్ అంత బిల్లు పేలిపోయేది అనమాట. ఇటు నాకు అయిపోయేది, మా మమ్మీకి అయిపోయేది. సరే ఇది వర్కౌట్ అవ్వదని నాకు నేనే సొంతంగా చేసేదాన్ని. బోల్డ్ అని కుకింగ్ బుక్స్ కూడా కొనుక్కొని తీసుకెళ్ళానులేండి, కానీ అందులో చదివి ట్రై చేయడానికి బద్ధకం అనమాట. సాంబార్ చేద్దామని చెప్పి నేను అనుకున్నాను, కానీ నాకేం తెలుసు ఎంత తక్కువ పప్పు వేస్తే అంత పప్పు ఉడకపోద్దని కూడా ఆ చిన్న నాలెడ్జ్ కూడా లేదు నాకు. 1 కేజీ పప్పును వేసి నేను బాయిల్ చేశానండి. అస్సలు అది సాంబార్ అయ్యింది, మీరు నమ్మరు. పెళ్ళిళ్ళకి చేస్తారు కదా, అంత పెద్ద బాండీలో నీళ్ళు వేస్తున్న కొద్దీ సాంబార్ అవుతూనే ఉందన్నమాట. అప్పుడు మా హస్బెండ్ అది చూసి, ఇది మనిద్దరికా లేకపోతే డిఫెన్స్ కాలనీ మొత్తానికి చేసావా ఈ సాంబార్ అని అడిగారు. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, మనం ఎప్పుడూ మిస్టేక్స్ చేయకూడదు, సమంగా చెయ్యాలి అని చెప్పి.
అప్పటి నుంచి వంట మెల్లమెల్లగా నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు తెలియకుండానే నాలో నాకే కేక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగిందండి. నేను అప్పుడు ఏం చేశానంటే, నాకు ఓవెన్ కొనండి, నేను కేక్స్ చేయాలి అని చెప్పాను. ఒకసారి కింద నుంచి మీదకి చూసి, ఒక 10 పాయింట్లు గబగబా చెప్పు, నీకు ఓవెన్ ఎందుకు కావాలి అని చెప్పి. నాకు ఏమీ తోయలేదు. 10 పాయింట్లు ఏం చెప్పాలి? కేక్ చేస్తాను, కేక్ చేస్తాను, కేక్ చేస్తాను. ఈ 10 పాయింట్లు అదే చెప్పగలను తప్ప ఇంకేమీ తెలీదు నాకు. సరేలే, అవసరాన్ని బట్టి కొనుక్కోవాలన్నమాట వస్తువు అని అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేను అక్కడున్న బేకింగ్ క్లాసులకు వెళ్ళానండి. చాలా చిన్న క్లాసే, కానీ నాకు చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పాలి. అంటే నాలో నాకే తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ అన్నది పెరిగింది. కానీ వాళ్ళైతే ప్రేమిక్స్‌లతోనే నేర్పించారు. నాకది నచ్చలేదు. కానీ క్రీమ్ పాట్ అన్నదే తెలిసింది. ఎలా బేక్ చేయాలి, ఏం చేయాలి అన్నది కొద్దో గొప్పో నేర్చుకోగలిగాను. అక్కడ మాకు లైబ్రరీ ఫెసిలిటీస్ బాగా ఉండేది. పెద్దదే. అందులో ఉమెన్స్ ఎరా అని చెప్పి ఒక బుక్ వచ్చేదండి. అది వారానికి ఒకసారే వస్తది. అది నేను ఫస్ట్ నేనే వెళ్ళిపోయి గబగబా తెచ్చేసుకునేదాన్ని. ఆ తర్వాత అందులో ఉన్న కేక్స్ అన్ని ట్రై చేయడం మొదలుపెట్టేదాన్ని. కొన్ని కొన్ని బాగొచ్చాయి. కొన్ని కొన్ని ఫెయిల్ అయిపోయేవి. అప్పుల్లో యూట్యూబ్ ఛానల్‌లో చూసి నేర్చుకోవడానికి మీకున్నంత సౌలభ్యం నాకు లేదు. నేను ఇంకెక్కడి నుంచి నేర్చుకుంటాను? బుక్స్ నుంచే నేర్చుకోవాలి ఎంత నేర్చుకున్నా. ఆ తర్వాత బేకింగ్ కోసం బుక్స్ అన్నవి కొనడం ప్రారంభించాను. సో, అందులో ప్రతీదీ ట్రై చేసేదాన్ని. మా ఇంట్లో ఉన్న బుక్ షెల్ఫ్‌లోని ఒక 2 ర్యాకుల నిండా కూడా బేకింగ్ బుక్సే ఉంటాయి. నేను ఎక్కువగా ఆ టైంలో మాకు సండే పూట సంజీవ్ కపూర్ గారి షో వచ్చేది. నేను అసలు మిస్ అవ్వకుండా చక్కగా చూసి వెంటనే ఆ రెసిపీ రాసేసుకునేదాన్ని. ఫోటోలు తీసుకోవడానికి కూడా లేవు కదా! గబగబా రాసేసుకొని వెంటనే ట్రైల్ చేసేదాన్ని. ఆ తర్వాత ఎంఎస్సీ బీఎడ్ కూడా చేశానండి. ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బీఎడ్ ఏమో సైన్స్‌లోనే చేశాను. ఇంక నా పిల్లల కోసం నేను ఎక్కడికో వెళ్ళి టీచింగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే నాకు ఏది ఇష్టం అన్నది అదే ఉంచుకున్నాను. అంటే నాకు బేకింగ్ ఇష్టం కాబట్టి ఇంక దాన్నే నేను ఇలా రన్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాను. నేను ఈలోపే చాలా చాలా క్లాసులకు వెళ్ళేదాన్ని. నాకన్నా ఇంట్రెస్ట్ మా హస్బెండ్‌కి ఎక్కువ వచ్చేది. ఎందుకంటే నాకు దాని మీద చాలా ఇష్టం ఉంది కాబట్టి ఆయనే ముందే పే చేసేసి నాకు ఆ క్లాసెస్ అన్నవి అటెండ్ అయ్యేటట్టు చూసుకునేవారు. కానీ ఆ రెసిపీస్ ఎక్కడ కూడా మనకి ఇండియాకి పనికొచ్చే రెసిపీస్ లాగా నాకు అనిపించేవి కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో క్రీమ్ చీజ్ వాడతారు. అప్పుడు నేను కొన్ని రెసిపీస్ అనేవి తయారు చేసుకొని పెట్టుకున్నాను. అవి ఓన్లీ నా బిజినెస్‌కి మాత్రమే అని చెప్పి. మా హస్బెండ్ పీహెచ్‌డీ చేశారండి నానో టెక్నాలజీ మీద ఐఐటీ మద్రాస్‌లో. సో, మాకు తెలుసు మేము తయారు చేసుకున్న రెసిపీస్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. అందుకే ఆ రెసిపీస్ నేను నా స్టూడెంట్స్‌కి ఇచ్చి నేర్పిస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా నాలాగే చక్కగా బిజినెస్ చేయాలి అని చెప్పి. వాళ్ళందరూ కూడా చాలా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తారు. వితిన్ 1 మంత్‌లోనే. మీరు కావాలి అంటే నా ఫీడ్‌బ్యాక్స్ చూడొచ్చు, నా స్టూడెంట్స్ చేసిన కేక్స్ చూడొచ్చు. ఇవన్నీ కూడా మామ్స్ మ్యాజిక్ హోమ్ బేకరీ అనే ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నా క్లాసెస్‌కి జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా నా రెసిపీస్ ఇచ్చే నేర్పించాలని నేను ఫిక్స్ అయిపోయాను. అప్పుడు నేను ఒక ఫార్మ్ కూడా తయారు చేశాను. అంటే నేనంటే నేను కాదు, మా హస్బెండే తయారు చేశారు. ఎందుకంటే అందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. ఆ రెసిపీస్‌ని మీరు బిజినెస్‌కి యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు కేక్స్ చేసి సేల్ చేసుకోవచ్చు. కానీ ఆ రెసిపీస్‌ని మీరు సోషల్ మీడియాలో కానీ ఎవరికైనా షేర్ చేయడం కానీ, ఆ రెసిపీస్‌తో మీరు క్లాసెస్ చెప్పడం కానీ ఇలాంటివేమీ చేయకూడదు అని. వాటన్నిటికీ వాళ్ళు ఓకే అయితేనే నా క్లాసులకు వస్తారు. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేసి నా క్లాసుకి రండి రండి అని ఎప్పుడు పిలవలేదండి. ఇప్పటికీ అంటే పోయిన నెల అయిన బ్యాచ్తో కలుపుకొని 3500 మంది స్టూడెంట్స్ ఉన్నారండి నాకు ఆన్లైన్ బేసిక్ బేకింగ్ క్లాస్లో. నేను నమ్ముతారో లేదో నా క్లాసెస్లో ఎంతమంది లాయర్స్ ఉన్నారో మీకు తెలుసా? వాళ్ళు కూడా ఈ ఫామ్ ఫిల్ చేస్తారు. తర్వాత డాక్టర్స్ కూడా ఉన్నారండి నా క్లాస్లో. ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ వైఫ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫామ్ ఫిల్ చేసే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నా మీద నమ్మకం. నేను చెప్పే ప్రతిదీ వాళ్ళకి యూజ్ అవుతుందనే నా క్లాసులు జాయిన్ అవుతారు. ఇక్కడ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకునే ఒక విషయం ఏంటో తెలుసా అండి? నా స్టూడెంట్స్ మినిమం 10,000 నుంచి 50,000 వరకు నెలకు సంపాదించుకుంటున్నారు. చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. నేను దేనివల్ల ఈ క్లాసెస్ నా రెసిపీస్ ఇచ్చి వాళ్ళకి నేర్పించాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ వద్దు నీ రెసిపీస్ ఇవ్వక, ఇస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు అని చెప్పి. నేనే వద్దు అలా చేయొద్దు, మనకొకటి వాళ్ళకొకటి ఉండకూడదు, అంతా కూడా ఒకేలాగా ఉండాలి. ఎందుకంటే నేను ఎంత సంపాదిస్తున్నానో వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు కూడా గ్రో అవ్వాలి అని చెప్పి. అప్పుడు మాకు మైండ్లోకి వెలిగింది, సరే ఒక ఫామ్ లాగా ఫిల్ చేద్దాం.
అప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైతే మన క్లాసులకు వస్తారు, లేకపోతే లేదు అని చెప్పి. మరొకటి ఏంటంటే, నా క్లాసులు అయిన తర్వాత నా స్టూడెంట్స్ నేను పట్టించుకోనని అస్సలు అనుకోవద్దు. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. నాకు బేకింగ్ అంటే ప్రాణం అండి. వాళ్ళు ఏం అడిగినా చెప్పడానికి రెడీగా ఉంటాను. యూట్యూబ్లో మీరు అడిగేటప్పుడు కూడా నేను ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాను. క్లాసెస్ అయితే ఫిబ్రవరిలో పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే మటుకు అప్పుడు జాయిన్ అవ్వండి. ఇక్కడ వాట్సాప్లో కూడా కొన్ని అడిగారు. అన్ని భాషల్లోనే బేకింగ్ ఛానల్స్ ఉన్నాయి, మన తెలుగులోనే ఎందుకు లేదు అని చెప్పి నేను స్టార్ట్ చేశానండి. అదే నా మొదటి బేకింగ్ ఛానల్ మామ్స్ మ్యాజిక్ హోమ్ బేకరీ. ఆ పేరు కూడా నా పిల్లలు పెట్టిందే. అందుకే మామ్స్ మ్యాజిక్ అన్నది కొద్దిగా డిఫరెంట్గా కూడా రాసాము. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మీరు ప్రమోషన్స్ చేయరా అని చెప్పి. మీరు ప్రమోషన్స్ చేయరా అని చెప్పి చాలామంది అడిగారు. నాకు ప్రమోషన్స్ వస్తాయండి, మంచి మంచి బ్రాండ్స్ కూడా వస్తాయి. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీకు అది కొనుక్కోండి అని బలవంతంగా నేను కొనిపించినట్టుగా నాకు అనిపిస్తుంది. అదే డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి మనకు ప్రమోషన్ వచ్చి చేయాలి అంటే చచ్చినట్టు చేయాలి. ఎందుకంటే మనం ఉద్యోగం చేస్తుంది యూట్యూబ్ వాడి దగ్గర కాబట్టి. నేనైతే ఈ పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయనండి. మీరు నా ఛానల్ సంవత్సరం బట్టి చూస్తున్నారు కదా, మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉండొచ్చు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ వీలైతే మరొక వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.